హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూట నుంచి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సాయంత్రంది తెల్లారి పొద్దుంది 2 రోజుల వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి పొయ్యి దగ్గర పిండి వంటలు అయితే చేస్తున్నాను. అదే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక అబ్బాయి కూడా కూరగాయలు తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి. ఇక ఇవన్నీ సర్దుకొని రేపు పొద్దునకి ఏమేమి కావాలి అవన్నీ సర్ది పెట్టేసుకుందాము ఈ పూట అని చెప్పి అన్నీ చేసుకుంటున్నాను. అలానే ఈ వీడియో అనేది మీతో స్టార్ట్ చేశానండి, షేర్ చేసుకుందామని. ఇక అదండి, అమ్మాయి 10th క్లాస్ అయితే అయిపోయింది కదండి. మార్కుల గురించి అయితే అడుగుతున్నారు. ఇక అందుకని చెప్పి మీకు ఈ వీడియోలో చెప్దాంలే. షార్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూసేయండి. షార్ట్ వీడియోలో అన్నీ చెప్పేశాను. అమ్మాయి పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చెప్పేశాను. చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. ఇక అదండి, ఇక నేనైతే సాయంత్రం పూట ఈ పనులన్నీ చేసేసుకొని తెల్లారి పొయ్యి దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ చూసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఇక్కడ అబ్బాయి ఇద్దరు వచ్చారు. సెలవులు ఇచ్చారు కాబట్టి ఇద్దరు వచ్చారు ఇంటికి. అయితే తినడానికి ఏమైనా కావాలంటే పిండంట్లని స్టార్ట్ చేశాను. ఈ వీడియో సాయంత్రం మొదలు పెట్టానండి. అయితే ఇక నేను అబ్బాయి గుంటూరు అయితే వెళ్ళొచ్చాడు. వెళ్ళొత్తా కూరగాయలు అయితే తీసుకొచ్చాడు. కొత్తిమీర, మామిడికాయలు 2, పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలు 2, సొరకాయ 1, దొండకాయలు, బెండకాయలు అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ నేను కొత్తిమీర అయితే శుభ్రం చేసేస్తున్నాను. అయితే ఇక్కడ సొరకాయ గుంటూరులో మార్కెట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడండి మా అబ్బాయి. ఫోన్ చేసి, అమ్మ నేను సొరకాయ తీసుకొచ్చుకుంటాను, ఆ సొరకాయతో మన తెపాల చెక్కలు అంటామండి మేమైతే. సొరకాయ గారెలు అంటారు, తెపాల చెక్కలు అంటారు, అంటే అన్ని రకాలుగా పిలవచ్చు. ఇక మా భాషలో నేను చెప్పాలంటే తెపాల చెక్కలు చేస్తావమ్మా అన్నాడు. సరేరా చేస్తాను, తీసుకొచ్చుకో. ఎలాగో నేను పిండి వంటలు చేయడానికి బియ్యం అయితే పట్టించా కదా, పిండి పట్టించాను కదా, ఇక ఎలాగో పిండి ఉంది కదా తెచ్చుకోరా అంటే ఒక సొరకాయ తెచ్చుకున్నాడండి. ఇప్పుడు అవి కూడా చేయాలన్నమాట, పిండి వంటలతో పాటు అవి కూడా చేయాలి. ఇక అయితే ఇక నేను ఈ కొత్తిమీర అనేది ఇలా ఎందుకు చేస్తున్నానంటే అండి, ఆ నల్లగా ఉండదు కొత్తిమీర అంతా తీసేస్తున్నాను. ఎందుకనంటే మనం అలానే కట్ చేసి పెట్టామంటే కొత్తిమీర పాడైపోయిద్ది. అందుకని చెప్పి అదంతా తీసేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని కడిగి మనం కూరల్లో వేసేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇక్కడ నీట్గా కొత్తిమీర అనేది చేసేసి సన్నగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం సొరకాయ గారెలు కూడా చేసుకోవాలి కదా, సొరకాయ గారెలో కూడా బాగా పనిచేసిద్ది కొత్తిమీర, చాలా బాగుంటాయి కూడా. నేను లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి. నేను సొరకాయ గారెలు అంటే సొరకాయతో తెబాల చెక్కలు అయితే చేశాను. ఎలా ఉండేవి కూడా చెప్పండి, బాగుండేయో లేదో. అంటే మీరు తినపోయినా మీకు చూస్తే అర్థమైంది కదా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. మా అబ్బాయి అయితే తృప్తి పడ్డాడండి. తెపాల చెక్కలు అన్నాడు, చాలా తృప్తి పడ్డాడు. అలాగే సొరకాయ లేకుండా కూడా మనం ఉట్టి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక సొరకాయ ఉంది కదా అని చెప్పి సొరకాయతో చేశాను నేను. 2 రకాలుగా చేసుకోవచ్చు, సొరకాయతో చేసుకోవచ్చు, ఉట్టి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనకు టేస్టీగా చాలా బాగుంటాయి, చాలా రుచిగా వస్తాయి. అది మనకి ఉండదాన్ని బట్టి, అంటే మనకు సొరకాయ ఉంటే సొరకాయతో చేసుకోండి, లేకుంటే బియ్య పిండితో చేసేసుకోండి, అంతే. అంతకుమించి ఏమీ లేదు, దాంట్లో మార్పులు అనేది ఏమి ఉండదు. ఇక నేను ఇక్కడైతే కట్ చేస్తున్నాను కదా, ఈ పూట అయితే పప్పుచారు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకనంటే తెల్లారితే పిండి వంటలు పొయ్యి దగ్గర కూర్చోవాలి, మళ్ళీ కూర దగ్గరికి రావాలంటే కుదరదు. అందుకని చెప్పి నేను పొద్దున పప్పు అయితే చేశానండి. సప్పిడి పప్పు, ఉట్టి పప్పు అంటారు కదా, పప్పు అయితే చేశాను. పప్పు చేసి మామిడికాయ పచ్చడి పప్పు అయితే వేసుకొని తిన్నాము. నేను చారు చేద్దామని చెప్పి నేను కొంచెం పప్పు కూడా ఎక్కువ వేసాను. ఇక చారు పెట్టేద్దాం. అబ్బాయి కూడా కూరగాయలు కూడా తీసుకొచ్చేసాడు. కొత్తిమీర ఇవన్నీ సర్దుకొని కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు చారు అయితే పొయ్యి మీద వేసేసుకోవాలి. చారుకి అన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు చారు అయితే పొయ్యి మీద వేసేయాలి. చారు పొయ్యి మీద నేను ఏమేమి వేసాను ఏంటిది అనేది నేను ఏమీ మీకు ఇక్కడ చూపించలేదు, మర్చిపోయానండి. ములక్కాయలు కూడా తీసుకొచ్చాడు, అదొక పక్కన ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టా, చూసారా. ములక్కాయలు కూడా కట్ చేశాను మనకి సాంబార్ కోసం. ఇక ఇప్పుడు వచ్చేసి ఇన్ని కట్ చేసినాక సాయంత్రం పూట ఈ వీడియో అన్నాను కదండి, టీ అయితే పెట్టుకుంటున్నాను. ముందు టీ తాగుదాము, టీ తాగేసి వంట దగ్గరికి వెళ్ళిపోతే ఇక ఆ పనులన్నీ పూర్తి అయిపోతాయి అని చెప్పి ముందు టీ పెట్టుకున్నాను. ఇక టీ తాగేసాను. టీ తాగేసినాక ఇదిగోండి సాంబార్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. అన్నీ ఏమేమి వేసాను ఏంటిదనేది నేను ఎక్కడ ఏం చూపించలేదు. ఎందుకనంటే ఆ ఉమ్మదానికి ఆ చెమటికి అక్కడ వీడియో తీయాలన్నా తీయలేకపోతున్నానండి పొయ్యి దగ్గర. ఇక అందుకని చెప్పి
అది కాక సాయంత్రం పూట కదండి, ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది సాయంత్రం పూట. పొద్దున పూట ఒక రకంగా కానివ్వండి, సాయంత్రం పూట చాలా వేడిగా ఉంటుంది. అంటే స్లాబ్ కదండి, ఆ వేడంతా కిందకు వచ్చి అసలు ఉండలేకపోతున్నాం. పొయ్యి దగ్గర అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇక గబా చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. చారు మరిగేటప్పుడు మళ్ళీ మీకు చూపెడుతున్నాను, ఇక్కడ చారు పెట్టానండి అని చెప్పి. ఇక ఇప్పుడైతే చారు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. అయితే ఈ పూట వచ్చేసి ఇడ్లీ పిండి మర్చిపోయానండి, సారీ అండి. మినపప్పు అయితే నానబెట్టేశాను. ఇప్పుడు ఆ పిండి కడిగి మళ్ళీ పిండి కూడా గ్రైండర్కి వేసేయాలి. గ్రైండర్కి వేసి ఇక ఇడ్లీ పిండి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సాంబార్ పెట్టాను కదా, ఇడ్లీ వేసానంటే తెల్లారి చట్నీతో పని ఉండదు, సాంబార్ అయితే పోసుకొని తినేయచ్చు. ఇక మళ్ళీ చట్నీ ఇవన్నీ కాకుండా ఇక నాకు పని సింపుల్గా అయిపోయేలాగా నేను చూసుకుంటున్నాను అనమాట. తెల్లారి పొయ్యి దగ్గర వంటకాలు కదా కూర్చోవాలి, అందుకని చెప్పి. అసలు నేను ఏం వండుతున్నానో మీకు చెప్పలేదు కదా, చెక్కలు చక్రాలు చేస్తున్నానండి. అందుకని చెప్పి పొయ్యి కాడ కూర్చోవాలి కదా, ఇన్ని రకాలు చేసుకుంటూ కూర్చుంటే కుదరదులే. అమ్మాయి మీద అన్నీ వదిలేసి నేను పొయ్యి దగ్గర కూర్చోనంటే అమ్మాయి చేయలేదులే అని చెప్పి ఇక నేను ఈ నైట్ ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. సాంబార్ పెట్టేసి ఉంచాను అనుకోండి, ఈ నైట్ తినేయచ్చు, పొద్దున్నే ఇడ్లీకి కూడా అవుతాయి. అందుకని చెప్పి నేను సాంబార్ అయితే పెట్టేసుకుంటున్నాను. సాంబార్ పొయ్యి మీద కాగుతూ ఉంటాయి. ఇక ఈ లోపల నేను ఇక్కడ పిండి అయితే చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది, ఇడ్లీ పిండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ రవ్వది కూడా నానబెట్టేసుకున్నాను. ఇడ్లీ రవ్వది కూడా మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నామంటే అది కూడా చక్కగా నానిపోయిద్ది. ఇప్పుడు ఈ పిండి అంతా తీసేసి ఆ రవ్వ కూడా కలుపుకున్నానంటే నాకు ఒక పని అయిపోయిద్ది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి, మనం పిండి అంతా వేయటం ఒక ఎత్తు, ఈ గ్రైండర్ అంతా తీసి కడగటం ఒక ఎత్తు. అమ్మ దేవుడా అనిపించిద్ది. మనం వేసి పిండి తీసినంతసేపు బాగానే ఉంటుంది, అది తీసేటప్పుడు తీసి కడిగి వాటిని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ వాటిని శుభ్రంగా తుడిసి మళ్ళీ మామూలుగా ఎక్కడ పెట్టే వస్తువు అక్కడ పెట్టి ఇవన్నీ చేసేసరికి దీని అంతకన్నా చక్కగా రోలు కడుక్కొని రోట్లు రుబ్బుకుంటే బాగుండు అనిపించింది ఒక్కోసారి. నిజంగానే అలా అనిపించిద్ది, అంత ఇసుగ్గా కూడా ఉంటుంది అనమాట. ఇక పిండి అంతా కలుపుకున్నాను, కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇక తెల్లారి ఇక చూసారా పిండి తెల్లారైతే చక్కగా పొంగిపోయింది, చూసారా పొంగింది. ఇక్కడైతే ఇడ్లీ వేసుకుంటున్నాము. అమ్మాయి వేసిందండి, నేను పొయ్యి దగ్గరే కూర్చొని ఉంటాను. అమ్మాయి తెల్లారి ఈ పిండి పొంగిందా లేదని చెప్పి వీడియో తీసింది. మళ్ళీ ఇడ్లీ వేసినాక ఇడ్లీ కూడా ఉడికినాయి అని చెప్పి ఇక్కడ చూపించింది అనమాట. అమ్మాయి వేసింది ఇడ్లీ. నీకు చట్నీ చేసే పని లేదు కదా, నైట్ సాంబార్ చేసాం కాబట్టి ఆ సాంబార్ ఉండి ఆ సాంబార్తో తినాలి. మేము పొయ్యి దగ్గర పని అంతా అయిపోయినాకనే మేము టిఫిన్ చేసామండి. మేము పొద్దున్నే 6 పొయ్యి కాడ కూర్చున్నాము. మాకు 10 అయిపోయిందనమాట. చక్రాలు అనుకునేసరికి 10 అయిపోయింది. అది కాక బయట కట్టెలు పోయి కదా, కొంచెం గాలి తోలటం వల్ల కొంచెం లేట్ అయింది, లేకుంటే ఇంకా తొందరగా అయిపోయేది. ఇక ఇప్పుడైతే చక్రాలు వండేసుకున్నారండి. వచ్చినాయి ఇక కలరు. స్టార్ట్ చేసాము చెక్కలు చేయటం. 7:30 కల్లా అయిపోయింది, గంటలో అయిపోయింది చెక్కలు చేయటం. చక్రాల పిండి మొత్తం ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం, నీళ్ళు పోసి కలపటమే. ఇప్పుడు ఇది కలుపుకోవాలి వాయి అయిపోయే లోపల. మేము పొయ్యి దగ్గర పని చేసుకుంటుంటే అమ్మాయి పని చేసుకుంటుంది. ఇల్లంతా ఊడ్చేసింది, ఇల్లు ఊడ్చేసి అంట్లు కడిగేస్తుంది. ఇది నేను పొయ్యి దగ్గరికి వెళ్తాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. అక్కడ నూనె అంతా వేడవుతుంది కదా, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతా. ఓకేనా?
కమలా పూలు మిక్స్ మధ్యలో ఉంది కదా, నన్ను కాదు చక్కెర చూపించాలి. అక్కడ నమ్మకం అంటే జారి మా మొహానికి వచ్చి తగ్గిద్ది. చక్రాలు చేయటం అయితే అయిపోయింది. అయిపోయినాక మేము తెపాలు చెక్కలు అంటాము. ఈ సొరకాయ తురిమి దీంట్లో బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చెనగపప్పు నానబెట్టి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఇవి అయితే వేసేసాము. లాస్ట్న మన సొరకాయ తురుములో బియ్యపిండి ఎంత పెడితే అంత కలుపుకొని వేసేసుకుంటాం. ఇవి అయితే అయిపోయిన. టైం ఎంత చూపెడతా. టైం వచ్చేసి 10:15 అయ్యింది. 6:30 స్టార్ట్ చేసాము, 10:15 అయిపోయింది. పొయ్యి దగ్గర పని అయితే అయిపోయిందండి. అయిపోయినాక అన్నీ సర్దుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాక ఇక అమ్మ ఇడ్లీ వండింది కదా, ఇక ఇడ్లీ అయితే పెట్టుకొని తింటున్నాము. 10 తింటున్నాం అనమాట. పొయ్యి దగ్గర పని అయిపోయినాక సాంబార్ పోసుకొని కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.